ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ శాతం, విజయనగరం జిల్లాలో ఎక్కువ శాతం తూర్పు కాపులు 30 లక్షలకు పైగా ఉన్నారండి. ఈ తూర్పు కాపు కులాలని మీరు విజయపదంపై చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్కి ఈ తూర్పు కాపుల ఓట్ల వల్ల ఎక్కువ శాతం గెలవడం జరిగింది. కనుక మీరు కొన్ని క్యాస్టల్ని ఆధారంగా తీసుకుని, లేకపోతే వాళ్ళు పెద్ద రకంలో ఉన్నారనో, లేకపోతే మరింకే రకంగానో కళా వెంకటరావు గారు లాంటి ఉత్తమమైన నాయకుడిని కూడా మీరు పక్కన పెట్టారు. కాబట్టి తూర్పు కాపులందరూ మంచి ఆవేదనతో ఉన్నారు. కనుక మీరు మరొకసారి పునరాలోచించి, చాలామంది మీరు అక్కడ హెచ్చర్లకు వచ్చేసరికి ఒక కమ్మ నాయకుడికి ఇచ్చారు సీటు, అలాగే నెల్లమర్లకు వచ్చేసరికి ఒక పెద్ద కాపులకి ఇచ్చారు. అంటే తూర్పు కాపులు ఎలక్షన్లకు పనికిరారండి, మా ఓట్లు మీకు కావాలి సార్, మేమైతే వద్దా? నేను ఒక తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నేను విన్నవించుకుంటున్నాను సార్. నేను ఇక్కడ పాలకొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. నేనైతే మీరు పెట్టే ప్రతి కార్యక్రమానికి, మీరు పెట్టే ప్రతి మీటింగులకి హాజరై బాదుడు కానీ, రాష్ట్రానికి ఇదేం కర్మ కానీ, లేదంటే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల్లో కానీ ప్రతి గ్రామంలో తిరిగి మేమంతా గొంతు చించుకొని మీ వాయిస్ని, మీ పార్టీ వాయిస్ని, మన పార్టీ వాయిస్ని వినిపించామండి. అయితే దానికి ప్రతిఫలం తూర్పు కాపులు మీరు అణగదొక్కేస్తారా? తూర్పు కాపులకు మీరు మరి చోటు ఇవ్వరా? ఇది మీకు న్యాయమా? ఇలాగైతే తూర్పు కాపులు బలహీనపడిపోయి మా సత్తా ఏదో మేము చూపిస్తాం తప్పకుండా అని మీకు తెలియజేస్తాను సార్. మరొక మాట, మీరు ఇక్కడ కాపుల్ని ఒకవేళ అణగదొక్కితే తీవ్రంగా నష్టపోయేది ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ, లేకపోతే కోన రవికుమార్ కానీ, లేకపోతే హెచ్చర్లలో కానీ, లేకపోతే పాలకొండలో మీరు ఎస్టీ సీట్కి ఇచ్చిన ఆ సీటు కానీ, అన్ని సీట్లు పోవడం అయితే మాత్రం ఖచ్చితంగా నేను గంటాపదంగా పోతాయని హెచ్చరిస్తాను సార్. అలాగే పాతపట్నం, నందిగాము, ఇలాగ అన్ని రకాలుగా కాపులే ఉన్నారు. తూర్పు కాపులకి ఇంత అన్యాయం జరుగుతుంటే మేము కూడా ఉద్యమిస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. ఇది చాలా తప్పు. మీరు పెద్ద మనసుతో ఆలోచించి నిన్నటి వరకు ఇన్ఛార్జీగా 10 ఏళ్ళు మీరు పనిచేయించుకొని మీరు ఈరోజు సీట్లు ఇవ్వము, మీరు ఇది ఇలా చేస్తామండి, మా ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదండి. అది చాలా తప్పండి. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకండి, తూర్పు కాపుల్ని అనగదొక్కండి, మీకు మరీ తెలియజేస్తున్నాం, మరియు హెచ్చరిస్తున్నాం సార్. ఓకేనా? అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఈ 2-3 అంశాలని మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఉత్తరాంధ్ర అంటే తూర్పు కాపులు, తూర్పు కాపులు అంటే ఉత్తరాంధ్ర. అటువంటి పరిస్థితుల్లో తూర్పు కాపుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారిపోతుంది. ఉత్తరాంధ్రలో మెజారిటీ కులము తూర్పు కాపులు అయితే మెజారిటీ కులాన్ని మైనారిటీ వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మెజారిటీ వారికి ఏ రకమైన అధికారాన్ని రాకుండా కుతంత్రాలు, కుట్రలు, ప్లాన్లు వేసి ఇక్కడ ఉన్న అభ్యర్థులందరినీ తారుమారు చేసి వాళ్ళని గెలవనీయకుండా అవతల పార్టీ వారికి, వ్యతిరేక పార్టీ వారికి అవకాశాన్ని కల్పించే పనులన్నీ, కుట్రలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాపులందరూ ఏకమై ప్రతి నియోజకవర్గంలో కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేసి పోటీకి నిలబడి కాపులే గెలిచే విధంగా పథకాలు రచించడం జరుగుతుంది. అంచేత ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతాం. ముఖ్యంగా కిమిడి కళా వెంకటరావు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేశారు, ఎన్టీఆర్కి ముఖ్య అనుచరుడిగా పనిచేశారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా తన అనుయాయుల్ని, తన కార్యకర్తల్ని మెయింటైన్ చేస్తూ, సమస్యలు పరిష్కారం చేస్తూ, నిరుద్యోగ సమస్యను కానీ, మరే కళాశాల భవనాలు కానీ, మరి త్రిపుల్ తేవడం కానీ, లేకపోతే మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ అవిరళమైన కృషి చేసి ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలుగా తండ్రి, తనయుడు ఇద్దరు కలిసి గ్రామాన ఇంటి ప్రతి గృహాన్ని టచ్ చేసి మీరు ప్రకటించే ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు అమలు చేసి ముందుకు సాగుతున్న తరుణంలో మీకు ఇక్కడ పొత్తులని, సర్వేలని చెప్పి ఆయన సీట్ ఇవ్వకుండా ఈ రోజుకి కూడా ఆయనకి ఎక్కడ పోటీ చేయాలో తెలియని పరిస్థితి కల్పించారంటే దీంట్లో ఉండే కుట్రకోణాన్ని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తప్పనిగా సరిగా గ్రహించాలి, ఈ తప్పును సరిదిద్దాలి. లేని తూర్పు కాపులు ఏకమై అన్ని
నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయడం కానీ ఉద్యమాలు తేవడం కానీ జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.